దేశమంతా ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి మురిసిపోయారు. కానీ కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కావడంతో ఆ తండ్రి గణేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండో కుమార్తెను ఎత్తుకుని ముద్దాడుతూ మొదటి కుమార్తెను తలుచుకుంటూ ఫాదర్స్ డే రోజును రోధించాడు. చిన్నారి గాలింపు ప్రక్రియ నుంచి అటు ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు వెళ్లిపోయాయి. దీంతో చిన్నారి నివాసం వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితులు, చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నాలపై మా ప్రతినిధి సాంబశివరావు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. తండ్రులంతా తమ పిల్లల్ని చూసుకుని మురిసిపోయే రోజు. ప్రతి తండ్రి గర్వంగా తన పిల్లల్ని చదివించుకుని ఉన్నత స్థానాలు తీసుకోవాలని కోరుకునే రోజు. ప్రతి చిన్నారి తండ్రి ఒడిలో వాలిపోయే రోజు. ఇలాంటి ఫాదర్స్ డే రోజు ఆ తండ్రిని చూస్తే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు పెడుతున్నారు. ఇద్దరు లక్ష్మీ సరస్వతి లాంటి ఇద్దరు కూతురు ఉండగా 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయిపోయి 16 రోజు. ఫాదర్స్ డే రోజు ఆ తండ్రి కన్నీళ్లు చూస్తే ఎవరికైనా బాధ కలుగుద్ది. రెండో చిన్నారితో ఆడుకుంటూ మొదటి చిన్నారి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న విచిత్ర పరిస్థితి ఆయన దగ్గర ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఫాదర్స్ డే, మీ చిన్నారితో మీరు ఆడుకుంటున్నారు, కానీ పెద్ద కూతురు ఇంకా ఇది చూసుకోరు. అమ్మాయి దూరంగా ఉంది. ఏంటి పరిస్థితి? వస్తుందని అనుకుంటున్నాను. వస్తుంది. ఇవాళ ఫాదర్స్ డే, మీకు ఎక్కడ మనసులో బాధ ఉంటుంది కదా. చిన్న లక్ష్మిని పిలిచిపోరు మీరు. ఏది జాను, ఎక్కడ ఉంది జాను? ఏమంటారు మరి? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళిపోయినాయని వెళ్ళిపోయారు. ఎస్సీఆర్ఎఫ్ తిరుగుతున్నారు. ఎస్సీఆర్ఎఫ్ బృందాలు తిరుగుతున్నాయి. ఏమంటారు? పూర్తిగా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. మీరు మిస్సెస్ తల్లి భవానీ చెప్పినట్టుగా మిస్సింగ్ చేసి కిడ్నాప్ అయినట్టుగానే చెప్తున్నారు. మీకు కూడా అదే అనుమానము? అంటే ఈ కొండ మీద వెనక నుంచి అడవి మార్గంలోకి వచ్చి వెళ్ళే దారి ఉందో, ఇలా వెళ్తే పడేస్తారని అడవి మార్గంలో ఎవరైతే వచ్చి వెళ్తారో వాళ్ళ పని అంటారు. ఎవరన్నదే మనం చూడలేదు సార్. అదే ఇలాగైతే ఎవరు వెళ్ళరు కదా. మీకు ఎందుకు పిల్లలని పరిస్థితి. కెమెరా కూడా ఉంది. కెమెరా మనకి చుట్టూ తిరుగుతుంది. కొంతమంది ఇలా అడవి మార్గంలో ఈ జీడి పెక్కలు ఏరుకోవడానికి, తర్వాత మన జంతువులు పడ్డానికి కొంతమంది వచ్చేవారని మీకు ఏమో తెలుసు? అంటే వాళ్ళు ఎవరో మీకు తెలియదు, కానీ వస్తారని తెలుసు. వస్తారు. ఫాదర్స్ డే రోజు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉన్న చిన్నారితో ఆడుకుంటే బాధ వేస్తుంది. పెద్ద పాపలు ఏదన్నా వచ్చింది. చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి జాను అదృశ్యమై ఇవాళకి 16 రోజులు. 6వ తేదీన అదృశ్యమైంది. 16 రోజుల నుంచి కూడా తల్లిదండ్రులు అమ్మాయి కోసం విలపిస్తున్నారు, రోధిస్తున్నారు. ఫాదర్స్ డే రోజు తండ్రి గణేష్ బాధను మనం చూసాం. చిన్నపిల్లతో ఆడుకుంటూనే ఫాదర్స్ డే ఎంజాయ్ చేస్తున్న పెద్ద పిల్లల కోసం కన్నీరు పెట్టుకునే పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఏదైతే పెద్దాపురం డిఎస్పీ తెల్లకి చెప్పిన విధంగా ఈ కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంతో పాటు మొత్తం 11 కొండలు అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం. ఫస్ట్ తోట, పామాయిల్ తోట. ఇది దాటిన తర్వాత మన్ని కొన్ని తోటలు, జీడి తోటలు ఉన్నాయి. అది దాటిన తర్వాత కొండ. ఇలా ఎలమంచిలి వరకు కూడా ఈ కొండలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. ఈ 11 కొండల్లో ఇప్పటి వరకు 4 కొండలు పూర్తిగా తనిఖీ చేసాం. ఎక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు కావచ్చు, లేదా మిగిలిన వారు చెప్పిన ప్రకారం ఇది కిడ్నాప్ అయినా భావిస్తున్నారు, కిడ్నాప్ కేసు కింద భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా క్రైమ్ టీంను రంగంలో దింపారు. క్రైమ్ పోలీసులు ఈసారి అనుమానం ఉన్న ప్రతిదీ కూడా గాలిస్తున్నారు. ఇప్పటికే క్రైమ్ బృందం ఇదంతా గాలించి వెళ్ళింది. ఎవరైనా ఆచూకీలు ఉన్నాయో ఆ కొండలో చూడడంతో పాటు తాజాగా జాను తండ్రితో సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు అతని స్నేహితుల మీద కూడా విచారణ జరుగుతున్నట్లుగా సమాచారం. మొత్తం అతని తండ్రి కాల్ డేటా తీసుకుని ఎవరెవరు ఫోన్లు చేశారు, అదేవిధంగా వాట్సాప్ కాల్ ఎవరు చేశారు, తదితర పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. వాళ్ళందరిపై కూడా నిఘా పెట్టారు. ప్రస్తుతం నిఘా కొనసాగుతుంది. క్రైమ్ టీం రంగంలోకి దిగింది కాబట్టి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మనకి ఇక్కడ ఎస్టీఆర్ఎఫ్ బృందం మాత్రం కనబడుతుంది. హనుమాన్ బృందాలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఏదైతే పోలీసులు కూడా తమకు అనుమానం వస్తున్నప్పుడు ఇక్కడికి వస్తున్నారు, పరిస్థితులు చూస్తున్నారు, వెళ్తున్నారు. మరోపక్క వీళ్ళ ఇంటికి పరామర్శల కోసం కావచ్చు, లేదా ఏం జరిగిందో తెలుసుకోవడం వల్ల కుతూహలంతో కావచ్చు కొంతమంది వస్తున్నారు, వెళ్తున్నారు. కేవలం ఇక్కడ మాత్రం జాను తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, మరో తాత, వీళ్ళు మాత్రమే మేనత్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఇంతవరకు ఇక్కడ తోట యజమాని కూడా మనకి కనపడని పరిస్థితి ఉంది. కొంతమంది ఆయన మీద కామెంట్లు చేసినప్పటికీ ఆ కోణంలో అయితే పోలీసులు యజమాని ఇంతవరకు విచారించలేదని చెప్పాలి. సిబ్బంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ జంతువులు పట్టడానికి విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మరికొందరు మనం ఏదైతే దూరంగా జీడి తోట నన్ను చూపించామో, ఈరోజు చూపిస్తామో, దీన్ని చేర్చి ఉన్న జీడి తోటలో జీడిపెక్కలు ఏరుకోవడానికి వస్తారు. వీళ్ళంతా సంచార జాతుల వారు. వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే
కిడ్నాప్ అన్న కోణంలోనే ఇప్పుడు ప్రస్తుత దర్యాప్తు మొత్తం జరుగుతుంది. అందుకోసమే క్రైమ్ టీంని కూడా రంగంలోకి దించడం జరిగింది. క్రైమ్ పోలీసులు తమకున్న అనుభవంతో ప్రస్తుతం చిన్నారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఇవన్నీ పరిశీలిస్తే పూర్తిగా అమ్మాయి కిడ్నాప్ అయ్యింది, ఎవరో తీసుకెళ్లిపోయారు, తీసుకెళ్లిన వారు మళ్ళీ క్షేమంగా అప్పచెప్తారు, వాళ్ళు ఇక్కడికి రాకపోయినా ఎక్కడైనా వదిలేయచ్చు అన్న ఒక ఆశాభావాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మనిషి ఆశాజీవి, ఖచ్చితంగా అమ్మాయి చిన్నారి బతికే ఉండాలని మనం కోరుకుందాం, క్షేమంగా ఇంటికి రావాలని జీ తెలుగు తీసుకుని కోరుతుంది. నిన్నటి వరకు కుక్క అన్నారు, కుక్క చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నారు, ఇవాళ ఆదివారం రిపోర్ట్ రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా పెద్దగా ఏమి ఉండదని అధికారులే పెద్ద విరుస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చెప్పినట్టుగా అది డీహైడ్రేషన్ గురైంది, మంచినీళ్ళు లేవు, 5 రోజులు తిండి లేదు, ఆ కోణంలో చనిపోయి ఉండొచ్చు చెప్తున్నారు. కానీ బంధువులు మాత్రం నెత్తి మీద దానికి దెబ్బ ఉంది, వెనకాల తోక సమీపంలో దెబ్బ ఉందని చెప్తున్నారు. కాబట్టి అది ఏదైనా వస్తే దెబ్బ ఎందుకు తెలియదని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈసారి మిస్సింగా, లేదంటే అడవిలోకి వెళ్ళిపోయిందా, జంతువులు ఎత్తి వెళ్ళిపోయా, ఇవన్నీ కూడా పక్కకు పోయినాయి. ఇప్పుడు పూర్తిగా కిడ్నాప్, ఎవరో కిడ్నాప్ చేస్తారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి కిడ్నాప్ చేసిన వాళ్ళు క్షేమంగా తీసుకొస్తారని నమ్మకంతో వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా కిడ్నాప్ అయితే ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్తున్నారు. 16 రోజులుగా ఎలాంటి క్లూ రాకపోవడంతో పోలీసు అధికారుల మీద ఒత్తిడి పెరిగింది. ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్పీతో మాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ఆధారం కూడా లేకపోవడం పోలీసులకు సవాల్గా మారినప్పటికీ ఈ సవాల్ను స్వీకరిస్తాం. మనం చిన్నారి తండ్రి అతను ఇంత జరుగుతున్నా కూడా అతను అమాయకత్వం, అతనికి ఏం తెలియదు, మాట్లాడడం రాదు, పాపం అలాగే తిరుగుతున్నారు, కాలక్షేపం చేస్తున్నాడు. ఏమైందో, ఎందుకైందో నా ఇంటికి ఎంతమంది పోలీసులు వస్తున్నారు అన్న భావనలో ఉన్నాడు. పోలీసులు వచ్చిన రోజున కూడా తనకి ఏం తెలియనట్టుగా పక్కన కూర్చుని చుట్టుకునే పరిస్థితి అమాయకంగా అతను ఉన్నాడు. అంటే చిన్నారి నిరుపేద కుటుంబం, తల్లిదండ్రులు అమాయకులు, తాత మాట్లాడలేని పరిస్థితి. ఇంత విషాదాన్ని నింపుకుని కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా మీద కళ్ళారు చేస్తున్నారు. చిన్నారి జాను క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుందాం. ఏదైతే రంగంలోకి దిగిన క్రైమ్ టీం ఉందో ఆ క్రైమ్ టీం ఖచ్చితంగా కిడ్నాప్ చేసేవారిని పట్టుకుని చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులుగా అప్పచెప్పుదామని కోరుకుందాం. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.